హలో అండి. ఎగ్ పులుసు అండి చాలా బావుంటుంది. ఒకసారి ఈ విధంగా చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత బావుంటుందండి. చాలా పర్ఫెక్ట్‌గా తక్కువ ఇంగ్రీడియెంట్స్ తోటి చాలా ఈజీ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఇట్టే చేసేస్తారు. మరి ఎలా చేసుకోవాలో చూద్దామా మనము? ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత కర్రీకి సరిపడనంత ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, అదేవిధంగా 4 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు 3 ఉల్లిపాయలను కట్ చేసి ఈ విధంగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, అదేవిధంగా పసుపు కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోండి. అదేవిధంగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అబ్బా. నెక్స్ట్ ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 టమాటోస్ని కట్ చేసి వేసుకున్నాను. ఈ విధంగా ఒక 2 మినిట్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకొని మంచిగా కలిసేలాగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా ఒక టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి ఒక 4 ఎగ్స్ని నేను తీసుకున్నానండి. ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు ఈ విధంగా ఎగ్స్ని ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత మన పెట్టుకున్నటువంటి చింతపండు వాటర్ని వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు కొద్దిగా గరం మసాలా, అదేవిధంగా జీలకర్ర మెంతుల పొడి వేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోండి. ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు లాస్ట్లో మనము కొద్దిగా కొత్తిమీర, అదేవిధంగా పుదీనా వేసి కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. మీకు గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ అయితే చేయండి. తర్వాత ఈ పులుసు అనేది ఎగ్ లోపలికి వెళ్తే చాలా బాగుంటుందండి. ఎల్లో ఈ విధంగా పులుసులో ఉడికితే బాగుంటుంది కాబట్టి ఎగ్స్ని నేను 2 విధాలుగా ఈ విధంగా బ్రేక్ చేసుకున్నాను. ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులుసు రెడీ. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాజా రేణు 2026.